పుష్ప 2 సక్సెస్ మీట్‌లో అంటే నిన్న జరిగిన సక్సెస్ మీట్‌లో ప్రత్యేకించి అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌కి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అంటే ప్రత్యేకించి ఆయన ఒక అధికారిక పదవిలో ఉన్నాడు కాబట్టి, ఆయన ఒక డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈ అత్యవసర సమయంలో అప్పటికప్పుడు కూడా ఒక జీవో రిలీజ్ చేసి రేట్లు పెంచుకోవడానికి మాకు అవకాశం కల్పించినందుకు ఆయనకి ప్రత్యేకించి ధన్యవాదాలు అనేటట్టు ఆయనకి థాంక్స్ చెప్పడం జరిగింది. అంతే కాకుండా కీలకంగా చూసుకుంటే పర్సనల్ నోట్ అని మరీ చెప్పి కళ్యాణ్ బాబాయ్ హార్ట్‌ఫుల్లీ థాంక్స్ అనేటట్టు పర్సనల్‌గా ఎందుకనంటే తన ఒక కుటుంబ సభ్యుడు కాబట్టి వాళ్ళు బంధువులు కాబట్టి కళ్యాణ్ బాబాయ్ పర్సనల్‌గా కృతజ్ఞతలు అనేటట్టు ఇంకొకసారి కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్‌గా చూసుకుంటే ఏ విధంగా చూసుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి అల్లు అర్జున్ థాంక్స్ చెప్పడంతో పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందిస్తున్నారు. ఎందుకనంటే ఇప్పుడు వరకు ఏదైతే ఉందో అసలు మెగా ఫ్యామిలీలో చీలికంటేనే వీళ్ళందరూ కూడా తట్టుకోలేని పరిస్థితి. అలాంటిది ఇప్పుడు వరకు ఏదైతే గత 6, 7 నెలల నుంచి కూడా ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న వార్ ఏదైతే ఉందో ఈ వార్ అంతా కూడా కొన్ని అసాంఘిక శక్తులు క్రియేట్ చేయడం వల్ల, కొన్ని అసాంఘిక శక్తులు ఇలా అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ని ప్రేరేపించడం వల్ల, లేదంటే ఈ పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టడం వల్ల ఈ వార్ అనేది జరిగింది. ఈ వార్ వల్ల ఫైనల్‌గా చూసుకుంటే చాలా వరకు కూడా చూసుకుంటే ఖచ్చితంగా ఈ ఫ్యామిలీ విడిపోతుందేమో, ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందేమో, వీళ్ళ కుటుంబాల మధ్య ఖచ్చితంగా గ్యాప్ అనేది చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుందేమో అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా ఉద్దేశపడడం జరిగింది. కానీ నిన్న అల్లు అర్జున్ మాట్లాడిన మాటలకి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోయి మనమంతా ఒకటే అనేటట్టు మళ్ళీ కలిసి పోస్టర్లు, మళ్ళీ కలిసి పోస్టులు ప్రతి ఒక్కరు కూడా కలిసి ఉండడం జరుగుతుంది. ఇది చాలా గుడ్ న్యూస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ 6, 7 నెలలు జరిగిన రాద్ధాంతం ఏదైతే ఉందో ఈ రాద్ధాంతంలో కీలకంగా చూసుకుంటే మెయిన్‌గా కొంతమంది అసాంఘిక శక్తులు, అది కూడా పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాల్లో పడని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మెయిన్‌గా ఇటువైపు అల్లు అర్జున్ టార్గెట్ చేసి వాళ్ళని ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీదకో, ఇటు ఫ్యాన్స్ మీదకో వార్ చేయడానికి, వాళ్ళ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేసేవారు. కానీ ఫైనల్‌గా అల్లు అర్జున్ మాట్లాడిన మాటలకైతే ఒక ఫుల్ స్టాప్ అనేది పడ్డది. ఇక నుంచి ఇలాంటివి ఉండవు అని చెప్పి చాలా క్లియర్ కట్‌గా మనకైతే తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఇంకా అల్లు అర్జున్ తరపు నుంచే గాని, ఇటు మెగా కుటుంబం తరపు నుంచి ఎటువంటి కృతజ్ఞతలే గాని, ఇటువంటి బంధుత్వాలే గాని, లేదనంటే ప్రత్యేకించి కలిసి మాట్లాడుకోవడమే గాని, మెయిన్‌గా వచ్చే నెలలో అంటే రాబోయే సంక్రాంతికి చిరంజీవి గారి ఇంట్లో ఏదైతే సంక్రాంతి ఈవెంట్ జరుగుద్దో దానిలో అల్లు అర్జున్ వచ్చినట్లయితే ఇంకా అపోహలు కూడా ఎక్కడెక్కడైనా చిన్న చిన్న అపోహలు ఉన్నా కూడా అవి కూడా పూర్తి స్థాయిలో తొలగిపోతాయని మనమైతే చాలా క్లియర్ కట్‌గా చెప్పుకోవచ్చు. కానీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్‌కి, అల్లు ఫ్యాన్స్‌కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఏవైతే కొంత వార్ లాగా ఉందో ఇదంతా కూడా పూర్తిగా కూడా ఇంకా స్వస్తి పలికేరు. ఇంకెప్పుడు కూడా ఇది రిపీట్ అవ్వదు అనేటట్టు చాలా క్లియర్ కట్‌గా మనకైతే తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎవరైతే ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న వార్‌కి ఆద్యం పోసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతవరకు కూడా కుళ్ళుకుంటున్నట్లు, కొంతమంది కూడా ఏడుస్తున్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. అంటే మొన్నటి వరకు కూడా అల్లు అర్జున్‌ని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు రెచ్చగొట్టడం జరిగేది. కొన్ని సందర్భాల్లో పోస్టులు, కొన్ని సందర్భాల్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు ఇలా ప్రచారం చేయడం జరిగేది. కానీ ఇప్పుడు అవన్నీ కూడా తొలగిపోయినాయి కాబట్టి అటువంటి అసాంఘిక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి ఆద్యం పోసినా గానీ ఇంకా ఈ వార్ ఏదైతే ఉందో ఇది కన్క్లూజన్ అంటే పూర్తయిపోయింది. ఇంకా ఇది జరగదు అనేటట్టు ఒక క్లారిటీ అవుతుంది. ఫైనల్‌గా చూసుకుంటే అల్లు అర్జున్ మాట్లాడిన మాటలకి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఫిదా అవుతున్నారని మనమైతే చెప్పుకోవాలి. ప్రస్తుతానికి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో వాళ్ళ స్టోరీలే గాని, వాళ్ళ స్టేటస్‌లే గాని ప్రత్యేకించి అల్లు అర్జున్ ఇలా పవన్ కళ్యాణ్‌కి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపాడు అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా పోస్టులు పెట్టడం, స్టోరీలు పెట్టడం, స్టేటస్‌లు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్‌గా ఉందని మనమైతే చెప్పుకోవచ్చు.